చాలా రోజుల నుంచి నేను చేయాలనుకుంటున్నాను, బట్ నాకు కుదరలేదు. కానీ ఇవాళ ఖచ్చితంగా నాకు చేయాలి అనిపించింది. సో మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఫుల్ వర్షం అనమాట, రోడ్లన్నీ తడిచిపోయినాయి. ఇప్పుడు చూస్తే మధ్యాహ్నము ఫుల్ సన్నీగా ఉంది. స్వీడన్లో ఉన్నాం అనుకోండి, అన్ని వెదర్స్ ఒకే రోజు చూడొచ్చు అనమాట. వర్షం పడుతుంది, తర్వాత ఎండ వస్తుంది, గాలి వస్తుంది, వేడి పెడుతుంది, చలి పెడుతుంది, అన్ని వెదర్స్ ఒకే రోజు చూడొచ్చు. అది స్వీడన్లో ఉన్న వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తారా లేదా లైక్ చేయండి. చూడండి ఇప్పుడైతే ఎండ ఎట్లా వస్తుందో అసలు. నేను వర్షం పడిన పిక్ కూడా పెడతాను మార్నింగ్. స్వీడన్లో ఇంకోటి ఏంటంటే వెదర్ని అస్సలు ట్రస్ట్ చేయలేము. మనకి ఫర్ ఎగ్జాంపుల్ 18 డిగ్రీస్ చూపించింది అనుకోండి, ఫుల్ సన్నీగా ఉండి వర్షం కూడా పడవచ్చు. అసలు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే ఉండదు. అయితే ఫుల్ సన్నీగా ఉంది, అంతట్టు గాలి కూడా బాగుందన్నమాట. మీరు బయటికి వెళ్ళే ముందు 2-3 అవర్స్ ముందు కానీ అట్లీస్ట్ వెళ్ళే ముందు కానీ ఒకసారి వెదర్ మాత్రం చెక్ చేసుకొని దాన్ని బట్టి ప్రాపర్ క్లాతింగ్ అనేది వేసుకొని వెళ్ళండి. బయట మనకి ఫుల్ సన్నీగా ఉందని చెప్పి వెళ్ళామనుకోండి, గుడ్డిగా చలి పెడుతుంది. సో వెదర్ని బట్టి కాకుండా మీరు అట్లీస్ట్ థిన్ జాకెట్ అయినా క్యారీ చేయండి. ఎందుకంటే అది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. ఎండల కాలం వస్తుందని చెప్పి ఆశతో ఎదురు చూస్తూ ఉంటాము, అది వచ్చి పోయేది కూడా మనకు అర్థం కాదు, అలా ఉంటుంది అనమాట.